మా చెల్లెళ్ళు బ్రెడ్ ఆమ్లెట్ వేసి ప్లస్ చూడ బ్రెడ్ ఆమ్లెట్ వేస్తుంది. ఫస్ట్ టైం వేస్తుంది. టేస్ట్ అయితే బాగుంది. ఇంతకుముందే 2 వేసింది. ఫస్ట్ వేసేటప్పుడైతే చాలా అంటే చాలా భయపడ్డా, ఎట్లుంటుందేమోనని. ఇది కూడా ఒక్క ఎగ్గుతోనే ఇంత వేస్తుంది. పోసుకోమే నూనె. ఓమే ఇక్కడ కాలేదు మే లోపల. అది కాలదా? ఎట్టా? మీకు 2 పక్కలు కావాలా? వద్దమ్మా మళ్ళీ పెక్తాండవా. చూపిస్తా. ఇదొక ఖాళీ. మళ్ళీ బ్రెడ్ వేసుకో. మళ్ళీ ఆయిల్ స్ప్రెడ్ చేసింది. తినేటప్పుడు బాగుంది కానీ చూసేటప్పుడే కొంచెం భయం వేస్తుంది. పూసింది నూనె. నెయ్యి వేస్తుంది కాస్త. అబ్బా మాడిపోయింది. ఏంది మా మాడిపోయిందా? మాడిపోయిందే బాగుంటుంది. మార్చేసిందే కాకుండా మాడిపోయింది బాగుంటుంది అని డైలాగ్ ఒకటి. సాస్ వేసుకోండి. నేను మెస్సు సాస్ ఉంది. కాల్చినాయి పక్క. ఎందుకు చెప్పలేదు? నేను మర్చిపోయా. చేసుకో. ఆల్రెడీ ఎందుకు అదే ప్లేట్ ఇదేదో ఇటు వచ్చింది. ఫస్ట్ 2 times అయితే బాగా వేసింది. సరే బాగా కట్ చేసింది, అందుకే అది అట్టుపోయింది. అమ్మకు ఆల్రెడీ మార్చేసింది, ఇప్పుడు మళ్ళీ ఇంకా మాడుస్తుంది. పోయింది ఇంకా అది. ఇది నాకేనంట. సాస్ లేదా? మాడుకున్నానంటే బా మాడిపోయింది. లేదు బాగుంటుంది. నా మొహం లా ఉంది. బాగా మాడిపోయింది. నా మొహం కూడా అట్టే ఉంటుంది కదా. ఏం చేస్తున్నాం ప్రసన్న? శాండ్విచ్. బొగ్గు ఆమ్లెటా? బ్రెడ్ ఆమ్లెటా? బ్రెడ్ ఆమ్లెట్. ఎందుకు అంత ఆయిల్ వేస్తున్నామ్మా? అంత ఆయిల్ వస్తేనే బాగుంటుంది. ఎవరు నేర్పించింది నీకు? ఇప్పుడు ఈ పక్క ఆయిల్ వేసావు, అది కాలితే కదా నీకు. మళ్ళీ ఒక 1 side కాల్చుకొని మళ్ళీ వేసి దానిపైన ఆమ్లెట్ వేసి 2 sides కాల్చాలి. అది టేస్ట్ మాడిపోయినలాగా వస్తుంది. శాండ్విచ్ కూడా ఇలానే చేస్తుంది. నాకు జరగట్లేదు. ఇంకోసారి ఈ పక్క కాల్చాలంటే నీకు వేసి ఇచ్చిందే ఎక్కువ, మళ్ళీ రూల్స్ చెప్తున్నావా అంటది. ఏందా? నీకు వేసి ఇచ్చిందే ఎక్కువ, మళ్ళీ రూల్స్ చెప్తున్నావా అంటది. ఎవరిని? ఎవరు? వచ్చిందమ్మా బాగా. నాకు నేను వేసుకుంటే ఎందుకు కాదు? ఓకే, మా బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ఉందో మీరు టేస్ట్ చేసి చెప్పండి. చెప్పు. నా బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ మీకు చెప్తాను. యాక్చువల్లీ థ్యాంక్స్ నాకు చెప్పాల్సింది. మాడిపోయింది కూడా తింటున్నా. తినకపోతేనేమో ఫీల్ అవుద్ది, తినలేదు బాగా తెలియదా అని. ఈ నైట్కి నాకేమన్నా అయితే మా చెల్లె దానికి కారణం. ఎందుకు? లెటర్ రాసి పెడతా, అది మాడిపోయింది ఇచ్చింది ఏమవుతే ఏమో. తల్లి ఇంకొక దాన్ని అమ్మ
ఇంకెప్పుడు నేను తిన్నా అయ్యొచ్చిపా పెద్ద హోటల్ పెడితే ఫస్ట్ గెస్ట్ నువ్వే వద్దమ్మా నేను రాను నీకు ఒక దన్ను నేను అసలు రాను అసలు దానిపై అమ్మ నాకు చందు చేసిన బీభత్సం అండి వంటగదిలో పొగలు వచ్చేస్తున్నాయి. ఏం చేస్తున్నామ్మా? స్పెషల్ ఏంటది? సుప్పికి ఫస్ట్ సెకండ్. ఇంతకు ముందే మీ అక్క బ్రెడ్ ఆమ్లెట్ ఏదో మాడిపోయిన ఆమ్లెట్ పెట్టింది. మూసుకున్నా. ఏంది ఇది? స్పెషల్ శాండ్విచ్ అక్కకి నేను ఇంకా 2 రోజులు బ్రతకాలి. నీకు దండం పెడతా. నేను వెళ్ళిపోతా. నాకేదైనా టికెట్ ఉంటే బుక్ చేసేయండి. నాకు ఎవరి మీద ప్రేమ లేదు. ఈరోజు ఎవరు వంటలో పంపించిందా? ఎవరు మీకు మీ అక్క కాదు. ఏం శాండ్విచ్? బ్రెడ్ వేయించినావు దాని మధ్యలో ఏంది అప్పుడు చేసి మాకు దగ్గర వచ్చేసి మాత్రం తిను. ఏంది మేదే నేను ఏదంటే మాకు క్లీన్ చేసేవాళ్ళు ఏమంటారు? చెప్పు నేను ఏం చేశాను? అదే చెమట పట్టించే లాగుంటావు నువ్వు చెప్పే. నీకు ఏ మాత్రం మంచి ప్రేమ మమ్మీ మీద నా ఎవరి మీద మా చూడు మా నేను ఎంత మాత్రం తిను. అయ్యమ్మ అయితే మార్చేసావు అక్క. ఎంత నైస్ కప్పి పెట్టేసావు. ఎంత నైస్ కప్పి పెట్టేసావు. నువ్వు పాలు తీసేసావు. అయ్యా నేను తిన్నా. నాకు అప్పుడు మీద ప్రేమ లేదు. అప్పుడు నాకేమి తినేసి వచ్చిన ఏ జాతి నుంచి వచ్చావా? ఏ జాతి అనుకోనిదా? ఏ గ్రహం నుంచి ఉడిపడ్డావే? తినట్ట తినాలా? ఈ పక్క మాడిపోయింది మా దోపుతాం అనుకుంటే దోరుంటుంది. దోపుతాం అనుకుంటే దూరట్లా నోట్లోకి. అదే చేసి పెడతాను నీకు. నాకైతే నా టికెట్ బుక్ చేసేమే. రేపు మళ్ళీ ఏదో చేసి పెడతారంటే నేను వెళ్ళిపోతానా? నేను ఉండనా? ఆబ్సెంట్ కేసు కాదు. మీ డాడీకి చెప్పి ఏదైనా టికెట్ బుక్ చేసి నేను వెళ్ళిపోతా. లేదా మీ ఇంటికంటే వచ్చేస్తా ఈ నైట్కి. ఇంకా బ్రెడ్ ప్యాకెట్ అట్టే ఉంది. చిప్స్ కూడా అట్టేనే. ఆ బ్రెడ్ లో చిప్స్ వేసి ఇచ్చింది. నేను నీకు బటర్ నాన్ వెజ్ పిజ్జా ఇస్తా. బటర్ నాన్ వెజ్ పిజ్జా అంట. అదేందో మళ్ళీ నాకు భయం వేస్తుంది మమ్మీ.